తమిళనాడులో కమల్ హాసన్ ఉన్నట్లే మనకు కూడా కమల్ హాసన్ మించిన నటుడు ఉన్నాడు అని అంటున్నారు గుడివాడ అమర్నాథ్. మన కమల్ హాసన్ ఎవరో, ఆయన టాలెంట్ ఏటో కనుక్కుందాం. నమస్తే సార్, చెప్పండి. బాప్ ఏక్ నంబరి బేటా 10 నంబరి. ఏంటి బాప్ ఏక్ నంబరి బేటా 10 నంబరీనా అంటే ఏంటి సార్? 10 రెట్లు తండ్రిని మించిపోయినటువంటి స్థానంలో కొడుకు ఉండడం అనేటువంటిది చాలా గొప్పతనం. మరి కాదేంటి? ఒకప్పుడు ఆయన కొంత బరువు ఎక్కువ ఉండేవాడు. మరి ఇప్పుడు బరువు తగ్గాడు. మంచిదే కదా, తప్పే ఉంది ఇందులో. బరువు తగ్గితే బుద్ధి కూడా పెరుగుతుంది అనుకున్నా. పెరగలేదా మరి? బరువు మాత్రం తగ్గాడు తప్ప బుద్ధి మాత్రం ఎక్కడ పెరగలేదు. ఏంటి సార్ మీరు, బరువుకు బుద్ధికి ఏంటి సంబంధం? సింగపూర్ లో ఏం సాధించామనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో ఈమెయిల్స్ పెట్టించారు, అందుకనే సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ మీతో కలిసి పనిచేయమని చెప్పింది. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ ఎవరు పెట్టారు సార్ ఆ ఈమెయిల్స్? ఎవరు పెట్టారని చెప్పి చూస్తే వారి కార్యకర్త పెట్టాడు. ఓయమ్మో, వాళ్ళ కార్యకర్త పెట్టిన ఈమెయిల్స్ కూడా తీసుకొచ్చి మీ మెడకే చుట్టేశారా? ఇది మరీ బాగుంది. సింగుడు అద్దంకి వెళ్ళాడని ఒక సామెత మీకు గుర్తుందో లేదో? గుర్తుంది సార్. ఇప్పుడు ఈ సామెత మీకెందుకు గుర్తొచ్చిందో అది చెప్పండి ముందు. చంద్రుడు సింగపూర్ వెళ్ళాడని కొత్త సామెత. ఆ సామెతను ఇలా మార్చేశారా? బాగుంది చెప్పండి. ఈ మధ్య కాలంలో చూడలేక వస్తున్నాం. ఏమైంది సార్? కొంపతీసి కొత్త సినిమా ఏమన్నా చూసారా ఏంటి? కమల్ హాసన్ గారు దశావతారం సినిమాలో 10 అవతారాలు వేశాడు. అవును సార్, అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మీ కమల్ హాసన్ ఎందుకు గుర్తుకొచ్చినట్టు? చంద్రబాబు నాయుడు గారు నేను గండికోట వెళ్ళాడు. హెలికాప్టర్ దేడమే ఆటో ఎక్కాడు. ఆటోలో కూర్చున్న డ్రైవర్ కి మైక్ ఉంటది, ఈయనకి మైక్ ఉంటది. అవునా? ఆటో డ్రైవర్ కు మైక్ ఎవరు పెట్టారు? అంటే అదంతా సెటప్. మొన్న ఎక్కడో వెళ్తూ అనుకోకుండా ఆగుతాడు అక్కడ. అక్కడే చేశారు. పాపం కటింగ్ చేసే నాయ బ్రాహ్మణ్ సోదరుడికి మైక్ ఉంటది. మరి ముఖ్యమంత్రి గారికి అనుకోకుండా దిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటది. అంటే అది కూడా సెట్టింగేనా? మొన్న ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. ఈసారి ఎక్కడికి వెళ్ళారు? పాపం చెప్పులు కుట్టేవాడు అనుకుంటా. అక్కడ ఏంటి జరిగింది? ఆయనకి మైక్ ఉంటది. అనుకోకుండా కారు దిగిన మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటది. అయితే ఇప్పుడు ఏంటంటారు సార్ మీరు? కమల్ హాసన్ గారిని మించినటువంటి అన్ని రోల్స్ చేసినటువంటి యాక్టర్ ఎవడో లేడు. అవును, ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి బాబు. మరి ఆయన బీటౌట్ చేయాలనుకుంటున్నాడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏంటండి మీరు కమల్ హాసన్ తీసుకొచ్చి చంద్రబాబు గారితో పోలుస్తారు? అయినా కమల్ హాసన్ గారు చంద్రబాబు గారితో పోటీ పడగలరా? ఆయన లోకనాయకుడు అని అంటారు. ఆయన ఎవరిని? కమల్ హాసన్. మరి చంద్రబాబు గారిని? ఈయన లోక మాయకుడు. ఊరుకోండి సార్. ముఖ్యమంత్రి గారు చొక్కాకు మైకులు పెట్టుకొని అనుకోకుండా అక్కడ ఒక షాట్ దిగి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ముందే మైకులు పెట్టి షో చేస్తున్నారని అక్కస్తో మీరు అలా అంటున్నారు, కానీ ఆయన అలాంటి వాళ్ళు కాదు సార్.